ఆ రోజు చాలా పెద్ద నోరు చేసుకుని అన్నావు, ఇక మీదట ఈ గడప లోపల నేను అడుగు పెట్టను అని. నేను రాలేదు, నన్ను బలవంతం చేశారు. నువ్వు బకబక వాగుతూనే ఉన్నావు. నిజం అదే, నేను ఆ రోజు చెప్పాను ఈ అమ్మాయి మన కుటుంబంపై పగ తీర్చుకుంటోంది అని. చెదపురుగులా మారి మన బంధాల పునాదిని ఖాళీ చేయడానికి వచ్చింది. మన ఇంటిని సర్వనాశనం చేయడానికి వచ్చింది లక్ష్మి కాదు, నేహా శర్మ. నువ్వు లక్ష్మివి. మీరు పెద్దవారు, మీనాని ఎలా పిలవాలనుకుంటే అలా పిలవండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక నేను నేహా శర్మన్ కాదు, నేహా త్రిపాఠిగా మారాను. త్రిపాఠి వంశ కోడళ్ళయ్యాను. ఇదంతా నీ వల్లే జరిగింది అజ్జు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నువ్వు ఒక్కసారి కూడా మా గురించి ఆలోచించలేదు. ఒక్కసారి కూడా లేదు. సారీ అమ్మా, నేను ముందే చెప్పాను తప్పు నాపడానికి, సరైన దానికి తోడుగా ఉండడానికి నేను ఏదైనా చేయగలను. ఇంకా సంజు నేహాతో తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. సంజయ్ ఆమె ఇల్లు సంతోషం అన్నీ లాగేసుకున్నాడు. అప్పుడు ఆమెకు తోడుగా ఉండాల్సిందేనని నాకు అనిపించింది. సంజు, Krishna Krishna Hare Krishna Krishna Hare Krishna Krishna Hare Krishna. సంజు, ఇదేం చేస్తున్నావు? పిచ్చెక్కిందా నీకు? Krishna Krishna Hare Krishna Krishna Hare Krishna Krishna Hare Krishna. Ram Ram Hare Ram Ram. సంజు ఇదేం చేస్తున్నావు నువ్వు? ఖబర్దార్ సంజు, ఒక్క అడుగు ముందుకు వేశావంటే చిన్నప్పటి నుంచి నువ్వు తెలుసు, నీ మొదటి ప్రేమ నేనే. నాకు తెలుసు నా నేహ నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేదు. అజయ్ అన్నని కాదు. నువ్వు నాపై కోపంగా ఉన్నావని తెలుసు. ఇంకా నాకే బుద్ధి చెప్పాలనుకుంటున్నావు. నన్ను బాధ పెట్టడానికి నువ్వు నుదుట సింధూరం పెట్టుకుని నా ముందుకు వచ్చావు. కానీ నిజమేంటంటే ఈ పెళ్ళి ఒక అబద్ధం. ఇదంతా అబద్ధం, నిజం కాదు.
అయినా నువ్వు అజయ్ అన్న ఇద్దరు నాపై కోపంగా ఉన్నారు. ఉండాలి కూడా. నేను అలాంటివి చేశా. నేనేం చేయాలి, నా రాతే ఇలా ఉంది అంటారుగా, మంచికి పోతే గొడవే ఎదురవుతుంది అని. చాలు సంజు, ఎక్కువైంది. తెలివి మీదకి రారా. నేహాకు నాతో పెళ్ళైపోయింది. ఇంకా నువ్వు ఇది ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత మంచిది. అజయ్ అన్నయ్య, మీరు కూడా నాపై కోపంగా ఉన్నారని తెలుసు. ఒకటి చెప్పనా, మిమ్మల్ని నాపై ఎక్కువ రోజులు కోపంగా ఉండడివ్వను. అవును, నేను ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఒప్పించడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తాను. అలా మీరు నన్ను క్షమిస్తారు. ఉదయం సాయంత్రం ఎప్పుడు మీ దగ్గర క్షమాపణలు అడుగుతూనే ఉంటాను. కానీ నాకు తెలుసు మీరిద్దరు నన్ను ఎంతగా ప్రేమిస్తారు. నా తప్పులన్నిటికీ బదులుగా మీరు నన్ను క్షమించేస్తారు. ఎనీవేస్, పదండి, అడుగు వేసి లోపలికి రండి. రానేహా. నా జీవితంలోకి, నా ఇంట్లోకి, నా కుటుంబంలోకి నీకు పూర్తి గౌరవ మర్యాదలతో స్వాగతం నేహా. వెల్కమ్ టు త్రిపాఠి ఫ్యామిలీ నేహా. నువ్వేమనుకున్నా, ఏం అర్థం చేసుకున్నా, ఏం కోరుకున్నా నాకు ఏమాత్రం సంబంధం లేదు. నిజం ఏంటంటే నాకు నీ పెద్దన్నయ్యతో పెళ్ళైపోయింది. ఎంత త్వరగా నువ్వు ఈ విషయాన్ని అంగీకరిస్తే అంత మంచిది. అలాగే ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకో, నీ గడప మీద నీ మొదటి ప్రేమగా కాదు, అజయ్ సార్ భార్యగా నిలబడి ఉన్నాను. ఈ మర్యాదను మర్చిపోయే తప్పు పొరపాటున కూడా చేయకు సంజయ్ త్రిపాఠి. నేను ఈ ఇంట్లోకి రావడానికి కానీ ఉండడానికి కానీ నీ వెల్కమ్ అవసరం లేదు. బయటికి అర్థం చేసుకో, ఈ గడప నుంచే కాదు మా అందరి జీవితాల నుంచి నిన్ను బయటికి పంపించేస్తాం. చచ్చిపోతాను కానీ మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను. ఇవి పెళ్లి బట్టలు మరియు నగలు. ముహూర్తం కరెక్ట్గా 9:30 గంటలకు నా కొడుకు పెళ్లి కూతురుగా టైంకి వచ్చాయి.
శర్మ పేరు కూడా నాకు వినిపించకూడదు. నా ఇంట్లోని కానీ ఇంకా నా కొడుకుల జీవితాల్లోని గాని ప్రభు, నన్ను ఈ విచిత్రమైన చిక్కుల్లో పడేశావు. నా ఇద్దరి పిల్లలు కళ్ళలోని దారాల్లాంటి వారు. ఏ ఒక్కరికి దెబ్బ తగిలినా ఆ బాధ నాదేగా. దేవుడా. నాన్న, లాయర్ మెసేజ్ చేశాడు. మన పూర్వీకుల హవేలీ మీద 15 ఏళ్లగా కేసు ఉంది కదా, అది మనం గెలిచాం. ఇప్పుడు ఆ హవేలీ మనదే. చూసారా మీరు? అందరూ చూసారా? ఈ ఇంట్లో నేహ అడుగు పెట్టినప్పుడల్లా ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. ఇలా చూడండి, ఇవాళ పెళ్లి కాకుండా అడుగు పెట్టినా సరే అంత మంచే జరిగిందిగా. నేను చెప్తున్నానుగా, నా నేహ మహాలక్ష్మి. అరే, ఏం చూస్తున్నారు? దీవించండి నాన్నగారు నేహను అజయ్ అన్నను. అజయ్ మీ కొడుకు, నా పెద్దన్నయ్య. ఇంకా నేహ. నేహ అంటే బెస్ట్, ఈ ప్రపంచంలోనే బెస్ట్. సంతోషంగా ఉండండి. నీకు అజయానికి జరిగిన పెళ్లి నకిలీ అని నా నమ్మకం. కానీ కొత్త కుటుంబ సభ్యురాలిగా ఆమెకు దీవెనలు తీసుకునే పూర్తి హక్కుంది. నేహా, నేహాను ముట్టుకోకు. సంజు, సంజు, అజయ్, వాడు మన తమ్ముడు. వాడి మీద చెయ్యలా ఎత్తావు. సంజు, దెబ్బ తగలేదుగా? లేదు లేదు. చూసారా దీని పాద మహిమ? రాగానే భారతం మొదలు పెట్టించావు. నువ్వు అన్నదమ్ముల మధ్యలో అడ్డుగోడలా నిలబడ్డావు. బలవంతంగా గృహప్రవేశం చేశావు కదా నువ్వు. మరి అత్తగారి చేతుల మీదుగా గృహప్రవేశ కానుక అందాలి కదా నీకు.
ఇదే నీ కానుక. మమ్మీ, మేహ నా భార్య. మీరు ఆ మీద ఇలా చెయ్యెత్తకూడదు. నేహ, ఈరోజు నీ భార్య, కానీ నిన్ను కన్నప్పటి నుంచే నేను నీకు అమ్మను. ఇక నుంచి ఇప్పుడు నుంచి అమ్మ ముందు పెళ్ళా మాట వినే బానిసలా మారొద్దు. ఇంకా సంజు, నువ్వు నీ ప్రేమ పిచ్చిని, మొండితనాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పడేయి. అజయ్ మరియు నేహాల పెళ్లి జరిగిపోయింది. జీవితంలో ప్రేమకు బదులుగా పరిహారం ఏదీ ఉండదు. కేవలం నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయం నువ్వు ఎంత ఆలస్యంగా గ్రహిస్తే నీకంత కష్టం ఉంటుంది. వెళ్ళొజ్జు, నీ కొత్త పెళ్ళాన్ని తీసుకుని నీ గదికి వెళ్ళు. నేహా, నేహ, ఇప్పుడేంటి? సారీ నేహ. అక్కడ అమ్మ చాలా కోపంగా ఉన్నారు, అందుకే నేను మాట్లాడలేదు. ఏం మాట్లాడినా ఆవిడ ఇంకా చిరాకు పడేవారు. కానీ నేను ఇక్కడ మాట్లాడగలను. మాట్లాడడం ముఖ్యమే. చూడనయ్య, నిజమేంటంటే మీ ఇద్దరికి అస్సలు పెళ్ళే జరగలేదు. ఈ విషయం నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఈ నాటకాన్ని అంతా ఆపేద్దాం. ఇక ముందు ఏం చేయాలో అది డిసైడ్ చేద్దాం. చూడమయ్య, ఇప్పటి వరకు నేహాకి మీతో పెళ్ళి అవ్వలేదు, నాతో అవ్వలేదు. కానీ పద్ధతి ప్రకారం చూస్తే నేహ నాది, ఎప్పటికీ నాదై ఉంటుంది. నేను ఆలోచిస్తుంది ఏంటంటే అన్నయ్య, నీతో పాటు మీ గదిలోకి షిఫ్ట్ అయిపోతాను. మరి నేహ, నువ్వు నా రూమ్లో హాయిగా ఉండొచ్చు. ఎలాగో ఇక ముందు నీ పర్మనెంట్ గది ఇదే అవుతుంది కదా. క్షమించు, కొంచెం అద్దె చేశాను. వింతగా ఉంది కదా. యాక్చువల్లీ ఈరోజే మన పెళ్ళి జరగాల్సింది, అందుకే నేను కొంచెం రూమ్ అలంకరించాను. పర్వాలేదు, నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. ఏమైంది నేహ? అరే అలా నువ్వు చూస్తున్నావు. చూడు నేహ, నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. ఆ విషయం నీకు తెలుసు. నా మాట విను. నువ్వు అజయ్ అన్నయ్యతో ఆయన గదిలో అడ్జస్ట్ అవ్వలేవు, ఎందుకంటే నువ్వు ఇండియన్ అమ్మాయివి. పెళ్ళి కాకుండా ఎవరో ఒక పరాయి వాడితో
వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఏమైనా కానీ సంజయ్ త్రిపాఠి, నీ ఈ కొత్త పిచ్చి ముందు నేహా శర్మ తల వంచదు.